హలో! వెల్కమ్ టు ఫ్యాన్ బాయ్ శివ ఛానల్. ఇది మన కొత్త ఛానల్ అనమాట. ఇందులో మూవీ రివ్యూస్ గురించి, ట్రైలర్ రివ్యూస్ గురించి, ఇలా కొన్ని మూవీ అప్డేట్స్ గురించి అయితే చెప్తా ఉంటాను. ఫస్ట్ మూవీ రివ్యూ వచ్చేసి ఇవాళ మనం చూసిన 'కింగ్డమ్' మూవీ అనమాట. అసలు ఇది ఎలా ఉంది? అసలు నచ్చిందా లేదా? అసలు మనం వెళ్ళడం వర్తా కాదా అనేది చెప్తాను ఇప్పుడు. స్పాయిలర్ అలర్ట్ అనమాట. సినిమా చూసినోళ్ళు ఓకే. చూడనోళ్ళకి చెప్తున్నాను. జస్ట్ అర్థం చేసుకోండి. అండ్ వచ్చేసి 1920లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి స్టార్ట్ అయ్యేది శ్రీకాకుళంలో. మన హీరో అక్కడ ఒక దీవికి హెడ్ అనమాట. అండ్ బ్రిటిష్ వాళ్ళు అటాక్ చేయడానికి వస్తారు. ఎందుకు అటాక్ చేయడానికి వస్తారంటే అక్కడ ఏదో గోల్డ్ ఏదో దొరుకుద్దంట. దానికోసం అని చెప్పి ఆ దీవిని ఆక్రమించుకొని వాళ్ళని చంపేద్దామని వస్తారు. అంటే ఆక్రమించుకుందాం అనుకుంటారు. వీళ్ళు కొంచెం అగ్నిస్ట్‌గా పోరాడి మనోళ్ళు ఆళ్ళ చేతిలో చచ్చిపోతారు. అండ్ హీరో కూడా ఫైనల్‌గా కొంచెం పోరాటం చేసి చచ్చిపోతాడు. ఆ హీరో ఎవరో కాదులేండి మన విజయ్ దేవరకొండే. కానీ చూపిచ్చరు. జస్ట్ మనకి కొన్ని సైడ్ లుక్స్‌లో విజయ్ దేవరకొండలాగా మనకి అర్థమైద్దనుకోండి చూస్తే. మన సినిమా 'ఛత్రపతి' సినిమా చూసాం చూసారా? శ్రీలంక నుంచి వైజాగ్ వచ్చినట్టు అలా అక్కడి నుంచి శ్రీలంక పారిపోయి అక్కడ దిగిపోతారు. ఇది అక్కడ వరకు అక్కడ ఎండ్ అయిపోద్ది ఆ స్టోరీ. మళ్ళా కట్ చేస్తే 1991 అంటే ఈ స్టోరీ వచ్చేసి ప్రెజెంట్‌ది కాదు. 1991 స్టోరీ అనమాట. అక్కడ తిరుగుతుంటది స్టోరీ గూడా. సినిమా ఎలా ఉంది? నచ్చిందా? అని అడిగితే నచ్చిందనే చెప్పాలి. నచ్చలేదని చెప్పాలి. నచ్చింది చెప్తాను. నచ్చలేదని కూడా చెప్తాను. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే. సెకండ్ హాఫ్ కొంచెం డల్‌గా ఉంది. కానీ క్లైమాక్స్ అయితే కొంచెం సాటిస్ఫై చేసిందనే చెప్పుకోవాలి. ఎందుకు నచ్చింది అంటే గనక మన విజయ్ దేవరకొండ యాక్షన్ కూడా బానే చేశాడు. అండ్ అనిరుద్ కూడా మన బక్కోడు మాత్రం మ్యూజిక్ ఇరగదీశాడనే కొన్ని కొన్ని సీన్స్ ఆ మ్యూజిక్ వల్లే కూడా కొంచెం మనకి బూస్టప్ ఇస్తాయన్నమాట. సినిమా డౌన్ అవుతున్న టైంలో ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఆ సీన్స్ మనకు కొంచెం ఓకే అనిపిస్తాయి. సో, అసలు సినిమా ప్లాట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో వాళ్ళ అన్నయ్య తప్పిపోతాడు. ఇప్పుడు 18 ఇయర్స్ బ్యాక్ అనమాట. తప్పిపోవడం అంటే పారిపోతాడు. ఎందుకు పారిపోయాడు అనేది కూడా స్టోరీలో ఒక మెయిన్ పార్టే. అండ్ మన హీరో వచ్చేసి ఒక పోలీస్ కానిస్టేబుల్. వాళ్ళ అన్నయ్య కోసం వెతుకుతూ ఉంటాడు. ఓకే. ఇప్పుడు మన హీరో వాళ్ళ అన్నయ్య వచ్చేసి ఇప్పుడు నేను చెప్పాను కదా స్టార్టింగ్ ట్రైబ్ అని. ఆ ట్రైబ్‌తో వెళ్లి కలిసిపోతాడు. అసలు హీరో మనోడు అక్కడికెళ్తాడా? వెళ్తే మళ్ళా వాళ్ళ అన్నయ్యని వెనక్కి తీసుకొస్తాడా? అసల వాళ్ళ అన్నయ్య అక్కడికి ఎందుకెళ్ళాడు? మన హీరో అక్కడికెళ్ళాల్సిన అవసరం ఏంటి? అనేది మనకి మెయిన్ స్టోరీ అనమాట. మీరు కూడా చూడనోళ్ళుంటే ఎళ్లి సినిమా చూడండి. నేను మొత్తం స్టోరీ చెప్పేస్తే నన్నేసుకుంటారు నాకు తెలుసు. కాబట్టి చెప్పట్లా. ఇప్పుడు డైరెక్షన్ పరంగా చూసుకుంటే ఇది 'గౌతమ్ తిన్ననూరి' 'జెర్సీ' మూవీ ఎలా ఎంత తీశారో మనందరికీ తెలుసు. సేమ్ ఈ స్టోరీ కూడా బానే అనిపించొచ్చు. బట్ కొంచెం అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తది. బట్ ఓకే. యాస్ ఎ ఫ్యాన్‌గా మనం చూస్తే గనక బానే ఉందనిపిస్తుంది నాకైతే. బట్ మీకేమనిపిస్తుందో చూసిన తర్వాత చెప్పండి. నేనేమి విజయ్ దేవరకొండ అన్న ఫ్యాన్స్ ఏమి కాదు. జస్ట్ ఒక మామూలు అందరు మూవీ ఫ్యాన్స్ లాగా అంటే అన్ని హీరోల ఫ్యాన్స్ లాగే చెప్తున్నాను. మనం పెట్టిన డబ్బులకి వర్తా అంటే వర్తే. సినిమా చూడొద్దని మనం ఏం చెప్తాం గానీ చూడమనే చెప్తాం. సరే బాసు హీరోయిన్ గురించి ఏంటి అంటే, హీరోయిన్ గురించి అంటే పెద్దగా చెప్పాల్సిందేం లేదు. ఆవిడకిచ్చిన రోల్‌లో ఆవిడ బానే యాక్ట్ చేసింది. అంటే జస్ట్ ఒక స్పై అనమాట ఆవిడ. సేమ్ అలాగే యాక్ట్ చేసింది. పెద్ద లవ్‌కి కానీ, దేనికి కానీ పెద్ద స్కోప్ ఏమి ఇవ్వల. అంటే సినిమాలో అంత అవసరం లేదనిపించింది కాబట్టి, వాళ్ళు కూడా పెద్ద యూజ్ చేసుకోలేదు. రిలీజ్ చేసిన ఒక పాట కూడా ఎందుకులే అనవసరంగా ఇప్పటికే సినిమా కొంచెం లెంత్ పెద్దగా ఉంది. ఇది కూడా యాడ్ చేస్తే ఇంకొంచెం పెద్దది చేద్దామని వాళ్ళే మంచి ఉద్దేశంతో కట్ చేసేసారు. అది మనకి హ్యాపీనే. కామెడీ విషయానికొస్తే సినిమాలో కామెడీ చెప్పడానికి ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే ఇది పవర్‌ఫుల్ యాక్షన్ మూవీ అనమాట. అంటే ఫ్యామిలీ మూవీ కాదంటే ఏదో బి ప్లస్ ఉన్నాయని కాదు. కొంచెం ఫైట్స్ అవన్నీ కొంచెం బావుంటాయి. ఫైట్స్ లాంటివి ఎక్కువుంటాయి. సో, మనం ఒక కేజీఎఫ్ లాగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే కేజీఎఫ్ అంత కాకపోయినా దగ్గర దగ్గర కేజీఎఫ్ లాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని సినిమాలో కొన్ని ట్విస్ట్‌లయితే ఉన్నాయి. అంటే అది నేను రివీల్ చేసేస్తే మళ్ళీ ఎందుకురా నువ్వు రివీల్ చేశానని తిడతారేమో. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనకి నాకు వరకు అయితే బానే నచ్చింది. అంతా స్టార్టింగ్ గాని అదేంటి ఇంటర్వెల్ బ్లాక్ అయితే కొంచెం తీశారనిపించింది. నాకు బాగా నచ్చింది ఇంటర్వెల్ బ్లాక్ అనేది. కొంచెం జనాల్లో వాడు అప్పటిదాకా ఏంటంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయనోళ్ళు కూడా మన ఇంటర్వెల్ సినిమానోడు చేసిన కొంచెం హంగామాకి ఓకే. వీడు కూడా మనలోడే అని చెప్పేసి కొంచెం పుషప్ ఇచ్చారు. అది బావుందనిపించింది. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్‌కొచ్చేసంటే ఇక స్టార్టింగ్‌లో యాజ్ యూజువల్‌గా మనకి ఒక అరగంట బోర్ కొట్టిద్ది. ఎందుకంటే స్టోరీ బిల్డ్ చేయాలి కాబట్టి, ఏదో ఒకటి చేయాలి కాబట్టి, ఏదో అలా లాక్కుంటా వచ్చారు సినిమాని. ఇక క్లైమాక్స్ వచ్చేసి బానే తీశారని చెప్పాలి. ఎందుకంటే క్లైమాక్స్‌కొచ్చేసి మనకి ఇంకా ఎందుకు నాకు నచ్చలేదని చెప్పానంటే, దీనికి కూడా పార్ట్ 2 తగలడిందనే మనం అనుకోవాలి. ఎందుకనంటే మనోళ్ళు ఇంకా పూర్తిగా ఎండింగ్ అయితే ఇవ్వలేదు. ఒక విలన్ అయితే చంపారు గానీ, మెయిన్ ఇంకా చాలామంది విలన్స్ ఉన్నారు. మన 'పుష్ప 2' లాగా, 'కేజీఎఫ్ 2' లాగా చాలామంది విలన్స్ ఉన్నారు. కానీ ఆ విలన్స్ ఉన్నా గానీ నెక్స్ట్ మెయిన్ విలన్ ఈ పార్ట్ వరకు మెయిన్ విలన్ చంపినా, నెక్స్ట్ పార్ట్‌కి మెయిన్ విలన్ ఉన్నాడనే మనకి రివీల్ చేశారు. కానీ దానికి పార్ట్ 2 తీయాలా అంత అవసరమా అంటే, మీరిచ్చే కలెక్షన్స్ మీద ఆధారపడి ఉంటది పార్ట్ 2 తీయాలనేది. అంటే వాళ్ళు పార్ట్ 2 తీస్తానని రాయలేదు. బట్ మనం అనుకోవాలి తీస్తారా లేదా అనేది మనం వెయిట్ చేయాలన్నమాట. అండ్ విజయ్ దేవరకొండ గారి సినిమా అయితే యాక్షన్ అయితే బానే చేశారు. ప్రీవియస్ సినిమాలతో స్క్రిప్ట్‌తో పోల్చుకుంటే ఈ సినిమా అయితే
చాలా బెటర్‌గానే ఉందని చెప్పొచ్చు. అండ్ యాక్షన్ కూడా ఆయన పరంగా ఆయన చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సత్యదేవ్ గారు. ఆయన కూడా ఆయన పరంగా చాలా బానే చేశారు యాక్షన్ అయితే. ఎక్కడ ఏమీ మనకి పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపియదు. ఇద్దరు బానే చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ గారి క్యారెక్టర్ చెప్పాను కదా ఆల్రెడీ మీకు సేమ్ అంతే. ఆవిడ క్యారెక్టర్ వరకు ఆవిడ బానే చేశారు. ఇంకా ఆవిడ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మెయిన్‌గా చెప్పుకోవాల్సింది విలన్ గురించి. అంటే ఫస్ట్ ఆయనకి మనోడు మెయిన్ విలన్‌గా అనిపించడు. కొంచెం కొంచెం విలనిజాన్ని బిల్డప్ చేసుకుంటే ఈడే మన మెయిన్ విలన్ మనం అర్థం చేసుకుంటాం అనమాట. అంటే స్టోరీ కూడా అలాగే బిల్డ్ అవుద్దనుకోండి. విలన్ కూడా బానే చేశారని చెప్పాలి. అంటే మనోడు మనం చూడడం నేనైతే ఫస్ట్ టైమ్ అనమాట అతన్ని. సరే ఓవరాల్‌గా సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తాము అంటే ఇప్పుడు ఫస్ట్ 8 వరకు సినిమాలతో పోలిస్తే దీనికి 3 రేటింగ్ ఇవ్వచ్చు. సినిమా ఆడిద్దా భయ్యా అంటే ఆడిద్దని నమ్మకం నాకైతే ఉంది. మీరేమన్నా తిట్టాలనుకుంటే కింద కామెంట్‌లో తిట్టండి. ఏం పర్లేదు. బట్ నా వరకైతే మూవీ ఓకే. చూడొచ్చు ఒకసారెళ్లి.